5. మొదటి మాట, జ్ఞానము గలవాడు విని పాండిత్యమును వృద్ధి చేసుకొనును. 12వ అధ్యాయం 15వ వాక్యం. మూఢుని మార్గము వాని దృష్టికి సరి అయినది. జ్ఞానము గలవాడు, స్తోత్రం చెప్పండి గట్టిగా, పాండిత్యాన్ని విని, పాండిత్యమును విని వృద్ధి చేసుకుంటాడు. 2 ఇక్కడ 12-15లో ఆలోచనలు అంగీకరించి తన పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటాడు. వినాలి, జ్ఞానము గలవాడు వినాలి. నా మాటలు వింటున్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా అనండి. జ్ఞానము గలవాడు వింటాడు. మనం ఏదైనా చెప్పబోతే అన్నాడు అనుకోండి, ఎవరాడు? మూర్ఖ చిత్తుడు, ఏమాత్రం వినడానికి ఇష్టపడినాడు, మూర్ఖుడు. వినాలి, ఆ తర్వాత నువ్వు పాటిస్తావో పాటించవో, అవలంబిస్తావో అవలంబించవో, అది తర్వాత సంగతి. విను, వాడు ఏదో చెప్తున్నాడు కదా, విను.